ప్రకాశం జిల్లా దొనకొండలోని మండల వెలుగు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనారి మరియు సిఆర్పీలకు 2 రోజుల శిక్షణ జరిగింది. దొనకొండ ఆరెవల్లపాడు క్లస్టర్లలోని 1100 గ్రామ సమూహాల నుంచి 110 ఈనారీలు 51 సిఆర్పీలు పాల్గొన్నారు. శిక్షణ ముఖ్య ఉద్దేశం గ్రామీణ మహిళా గ్రూపులను బలోపేతం చేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల సద్వినియోగం, ఆర్థిక లావాదేవీ నిర్వహణపై అవగాహన కల్పించడం. ప్రతి 10 గ్రూపులకు ఒక ఈనారి, ప్రతి జీవనోపాధికి 2 సిఆర్పీలు ఎంపికయ్యారు. శిక్షణలో గ్రూప్ మీటింగ్ నిర్వహణ, డిజిటల్ పేమెంట్లు, పొదుపులు, లోన్ల రికార్డింగ్, ఆర్థిక లావాదేవీల పారదర్శకత నిర్వహణ పట్ల అవగాహన కల్పించబడింది. ఇక ప్రతి నెల వివోలు లెవెల్ సమావేశం, గ్రూప్ మీటింగ్, ఆర్థిక లావాదేవీ పుస్తక నిర్వహణకు వారికి అదనపు ఆదాయం లభిస్తుంది. ఇక మండల సమైక్య అధ్యక్షురాలు నళిని వైలైట్ జెండర్ అంశాలు, ఆరోగ్య, ఆహార పద్ధతులపై సూచనలు ఇచ్చారు. గర్భవతులు, బాలింతలు, పిల్లలు, గృహిణులు ఆరోగ్యంగా ఉండేందుకు సరైన ఆహారం తీసుకోవాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిసిలు గురువయ్య, కోటేశ్వరరావు, అకౌంటెంట్ నిర్మలమ్మ, వివోలు, ఈనారీలు, సిఆర్పీలు పాల్గొన్నారు. దొనకొండ మండలంలో వెలుగు అండ్ డిఆర్డిఏ ఏపీఎం జి వెంకటేశ్వర్లు తెలియజేయనిది ఏమనగా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చినది. ఆ కార్యక్రమం ఏమి అని అనగా ఈనారీ వ్యవస్థ మరియు సిఆర్పీల వ్యవస్థ. ఈరోజు డిజిటల్ ఏపీ లాగా, డిజిటల్ ఇండియా లాగా ఈరోజు గ్రూపులకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు కానీ, గ్రూప్ మీటింగులు కానీ పారదర్శకంగా ఉండడం కోసం 10 మందికి అత్యంత దగ్గరగా సమాచారం తెలియడం కోసం మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత నారా చంద్రబాబు నాయుడు గారు సార్ ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే మా సర్ప సిఇఓ మేడం గారు కూడా ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగనే మాకు ప్రకాశం జిల్లా డిఆర్డి అండ్ వెలుగు డిపార్ట్మెంట్కి సంబంధించిన పీడీ గారు శ్రీయుత టి నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు నిన్న, ఈరోజు, మళ్ళా రేపు కూడా ఈ యొక్క ఈనారీలు మరియు సిఆర్పీ ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే, ప్రతి 10 సంఘాలకు ఒక ఈనారీని ఎంపిక చేశాం. కనీసం ఆమె 10వ తరగతి చదివి ఆ పైన చదివినటువంటి వాళ్ళకు కూడా ఇందులో ఈ డిపార్ట్మెంట్లో మంచి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మన యొక్క దొనకొండ మండలంలో దాదాపు కూడా 1104 సంఘ గ్రూపులు ఉన్నాయి. ఇందులో 110 మంది ఈనారీలను గుర్తించాం. అలాగనే 25 సంఘాల్లోపు 2 ఈనారీలు ఉంటారు. 25 సంఘాల పైన ఉన్నటువంటి ఎన్ని గ్రూపులు ఉన్నప్పుడు ప్రతి గ్రూపులకి ఒక ఈనారీ, అలానే అదనంగా ఒక 2 సిఆర్పీ, లైవ్లీవుడ్ సిఆర్పీలని మరి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళకి ఈ యొక్క 3 రోజుల శిక్షణ భాగంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు, క్షుణ్ణంగా మార్గదర్శకాలు ఏ రీతిగా వీళ్ళకి చేయాలనేది ట్రైనింగ్ ఇప్పటికీ 2 రోజులు అయిపోయినాయి. రేపు 3వ రోజు ఉంది. మరి ముఖ్యంగా ఈనారీ వాళ్ళు ఖచ్చితంగా గ్రూపుల దగ్గరికి ప్రతి నెలలో మరి వాళ్ళకి ఇచ్చినటువంటి గ్రూపులు 10 గ్రూపులు 1 నుండి 10వ తారీఖు వరకు 15వ తారీఖు వరకు గ్రూప్ మీటింగ్లు నిర్వహించుకొని అక్కడ వాళ్ళు గ్రూప్ 10 మంది సమావేశపరచుకొని వాళ్ళ ఫేషియల్ హాజరు తీసుకొని వాళ్ళ యొక్క గ్రూప్ మీటింగ్ పెట్టుకొని వాళ్ళ ఆ యొక్క నెలలో పొదుపులు ఏమి వసూలు చేసుకున్నారు. అలానే లోన్లు, రకరకాల లోన్లు, అది బ్యాంక్ లోన్ కావచ్చు, శ్రీనిధి కావచ్చు, సిఐఎఫ్ కావచ్చు, ఉన్నతి కావచ్చు, హెచ్డి కావచ్చు, విఆర్ఎఫ్ కావచ్చు, ఈ లోన్లు ఏ సభ్యురాలు తీసుకున్నారు అనే మొత్తము తీర్మానంలో పొందపరచుకోవటం. ఆ తర్వాత నెక్స్ట్ ఎనెక్జర్ 2 అందులో మొత్తము వడ్డీతో సహా రాసుకోవటము. అలానే రాబోయేటువంటి రోజుల్లో లోన్ కావాలంటే కూడా ఆ యొక్క ఎనెక్జర్ 2లోనే పొందవలసిన అవకాశం ఉంది. అయితే ఇక్కడ రీపేమెంట్ వచ్చేలేకి మరి మన డబ్బులు మన లెక్కలు అనేటువంటి ఒక కొత్త యాప్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ మన డబ్బులు మన లెక్కలకు సంబంధించినటువంటి క్లియర్గా వాళ్ళకి మేము డౌన్లోడ్ చేసి చూపించాము. సంఘం యొక్క ఐడి, ఆ తర్వాత లాస్ట్ చివరి 4 అంకెలు సంఘం యొక్క పాస్వర్డ్గా ఎంటర్ చేసుకుంటే ఆ 10 మందికి సంబంధించినటువంటి సంఘం ఏదైతే ఉందో గ్రూప్ సమాచారం కావచ్చు, వ్యక్తిగత సమాచారం కావచ్చు, ఇప్పటివరకు పొదుపులు ఎన్ని ఉన్నాయి, లోన్లు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా చెప్పడం జరుగుతూ ఉంటాయి. అంటే 31/3/2025 నాటికి మరి కట్ ఆఫ్ పెట్టుకుని అప్పటి వరకు సంఘం ప్రారంభం నుండి దాదాపు కూడా ఈ యొక్క 25 సంవత్సరాలకు సంబంధించిన మొత్తము ఆ యొక్క ఎంటర్ చేసుకుంటాం. అక్కడి నుంచి ప్రతి నెల కూడా ఎనెక్జర్ 2 అనేటువంటి ఫార్మేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఈనారీలు ఎప్పుడైతే ఈ యొక్క ఎనెక్జర్ 2 గ్రూప్ మీటింగ్లు పెట్టుకుని మొత్తం రాసి ఈ యొక్క ఎనెక్జర్ 2 అనేది ఈనారీలు చేస్తుందని అసెస్మెంట్ సెల్లో చేసుకున్న తర్వాత వాళ్ళకి ఆందోళన కింద
గౌరవ వేతనం కింద రోజుకి 300 రూపాయల చొప్పున నెలకి 8 రోజులు మాత్రమే పని చేయించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క 300 ఇంటూ ఆ 8 రోజులు 2400 రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే పడతాయి. సో ఇందుకు ఈ యొక్క వినూత్నమైన కార్యక్రమం తీసుకొచ్చారంటే ఈ యొక్క సంఘాలు ఎక్కడ కూడా అవతావకలు జరగకుండా 10 మందికి పారదర్శి తెలిసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఒక మంచి కార్యక్రమాన్ని మరి మా యొక్క పేదరిక నిర్మూలన సంస్థ నుంచి సర్ప నుంచి ఈరోజు ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. అందుకు ఈరోజు మహిళలు కూడా ఇంత పారదర్శకంగా ఉందని చెప్పేసి మహిళలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఆ సంఘంలో ఉన్నటువంటి ఎవరైతే 10th ఆ పైన చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకే మళ్ళీ ట్రైనింగ్ ఇస్తాం. ఆ సంఘం యొక్క లావాదేవీలు వాళ్ళే నిర్మించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క దొనకొండ మండలంలో మనము చక్కగా ఇంప్లిమెంటేషన్ చేసి మంచి పేరు ప్రతిష్ట తెచ్చుకునే విధంగా మా యొక్క సిబ్బంది, మా వివైఏలు, సీసీలు మేమందరం పనిచేస్తామని అందరికీ మేము తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఈ యొక్క మనకి ఈ యొక్క ఉదయ్ ఛానల్ ద్వారా మరి వింటున్నటువంటి ప్రతి డ్వాక్రా మహిళలకు కూడా ఈ యొక్క మన డబ్బులు మన లెక్కలు మీరు ఇప్పుడు మీ యొక్క గూగుల్లో కొడితే యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఆ యొక్క సంఘం యొక్క ఆ పాస్వర్డ్, ఈ సంఘం యొక్క ఆ యొక్క యూజర్ నేము చివరి 4 పాస్వర్డ్ పెట్టుకుంటే మొత్తం లెక్కలన్నీ కూడా ఓపెన్ అవుతుంది. కనుక ఇది పారదర్శకంగా అందరికీ తెలిసేటువంటి కార్యక్రమం. సో ఇది చక్కగా ఉపయోగించి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.